ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన భగవద్గీత మహత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. పద్మపురాణంలో చెప్పబడిన గీతా మహత్యాన్ని కథలుగా తెలుసుకుంటున్నాం. దాంట్లో 15 అధ్యాయాల గురించి తెలుసుకున్నామండి. ఈరోజు 16వ అధ్యాయానికి సంబంధించిన మహిమను తెలిపే కథను తెలుసుకుందాం. ఈ 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము అనే అధ్యాయం అన్నమాట. దీనికి సంబంధించినది ఆ పరమశివుడు పార్వతీదేవితోని చెప్తూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చెప్పిన విధంగా నేను నీకు చెప్తాను పార్వతి, ఈ 16వ అధ్యాయము చాలా మహిమగలది, నువ్వు శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. అలాగే మీరందరూ కూడా శ్రద్ధగా భక్తిగా వినండి, ఫలితాన్ని పొందండి. అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. గుజరాత్లో సౌరాష్ట్ర అంటే సూరత్ అన్నమాట, ఆ పేరుతో ఒక పట్టణం ఉంది. అక్కడ ఖడ్గబాహు అనే రాజు ఉండేవాడట. అక్కడ తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. అతను స్వర్గానికి చెందిన మరొక ఇంద్రుడిలాగా నివసించేవాడు అన్నమాట. భూలోకంలో మరొక ఇంద్రుడిలాగా అంత వైభవంగా ఉండేది ఆయన రాజ్యము అప్పుడు ఆ కాలంలో. అలా ఉన్నప్పుడు అతను చాలా ఉద్వేగభరితమైన అంటే ఆయన దగ్గర చాలా ఏనుగులు ఉండేవట. మరి ఇంద్రుడిలాగా ఉన్నాడు కదా, ఇంద్రుడి దగ్గర శ్వేత ఏనుగు ఉంటుంది కదా, గజము. అట్లా ఈయన దగ్గర ఒక ఏనుగు ఉండేదట. అది ఎటువంటిది అంటే ఉద్వేగభరితమైనది. అరిమర్దన అనే ఒక మగ ఏనుగు ఉందట. అది ఎట్లుంటుందంటే శత్రువులను చీల్చి చెండాడుతుంది. అట్లా అంటే ఒక రకంగా అంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది అన్నమాట. అయితే దాని యొక్క అహంకారం కారణంగా దేవాలయాల నుండి ఏమవుతుంది, దాన్ని బయట దూరంగా ఉంచారు. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉంటే ఇటువంటిది ఇబ్బందులు కలుగుతాయని. అయితే ఒకరోజు ఆ ఏనుగు కోపంతోనూ ఉన్నదట. తన గొలుసులను విరిచి ఏనుగుల కట్టేసేది ఉంటుంది కదా, అక్కడ గొలుసులను తీసేసుకొని ధ్వంసం చేయడం ప్రారంభించిందట. అక్కడ ఉన్నది ఇళ్లను పడగొడుతుందట, చాలా భయంకరంగా ప్రవర్తిస్తుందట. అయితే ఆ తర్వాత అతను అటు ఇటు పరిగెడుతూ ఉందట. అయితే వీళ్ళు ఆ పౌరులందరూ చూస్తూ ఉన్నారు కదా. చూస్తూ ఉంటే ఎవరైనా దగ్గరికి పోవాలంటే ఏనుగు కదండి, కుక్కకే భయపడతాం మనము. మరి ఏనుగు అటు ఇటు పరిగెడుతుంటే అందరు పౌరులు భయపడుతూ ఉన్నారట దాన్ని చూసి. అందులో గొలుసులు లేకుండా ఉన్నది, అంత భారీగా ఉంటుంది కదా, అది పరిగెత్తలేకపోయినప్పటికీ అది చాలా పెద్దది కదా, కాబట్టి వాళ్ళు భయపడి వెళ్తూ ఉన్నారట. కానీ చూడాలని కుతూహలం ఉంటుంది కదా, చూడాలని ఉంటుంది, దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అందరూ వీలైనంత వేగంగా పారిపోతూ ఉన్నారు, చూడడానికి వస్తున్నారు, పారిపోతున్నారు. అట్లా ఏనుగు సంరక్షకులు వెంటనే రాజుకు ఈ వార్త తెలిపిండ్రట, ఇట్లా అయింది అని. కట్లు తెంపుకున్నది, ఇట్లా భయంకరంగా తిరుగుతూ ఉంది అని. రాజు అది విని తన కొడుకుతోని కలిసి ఆ పిచ్చి ఏనుగు ఉన్న ప్రదేశానికి వచ్చిండట. మరి వచ్చి ఆ రాజు ఖడ్గబాహుడు అడవి ఏనుగులను నియంత్రించే కళ ఉందట ఆయన దగ్గర. అడవిలో ఉండే ఏనుగులు ఎట్లుంటాయండి, ఒక క్రమశిక్షణ ఉండదు కదా. పిచ్చోడు కూడా అంతే దాదాపు. కాకపోతే ఇక దీన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేసే కళను ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాడట. అక్కడ ఏనుగు ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నదట. చాలామంది వ్యక్తులు తొక్కబడినరట
దాని కింద పడిపోయిండు. ఆ ఏనుగంటే మామూలు అండి, ఇక్కడ ఇంత దూరం ఉన్న కాలేసి తొక్కేస్తుంది. అది ఆ తొండంతో పట్టి లాగి వేసి కొడుతుంది. అట్లా చేస్తూ ఉంది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఏనుగును తప్పించుకోవడానికి మరికొందరు అక్కడక్కడ పరుగులు తీయడం చూస్తూ ఉన్నాడట. అప్పుడే రాజు ఆ గందరగోళ దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఆ సమయంలోనే ఒక బ్రాహ్మణుడు సరస్సులో స్నానం చేసి ప్రశాంతంగా తిరిగి వస్తూ ఉన్నాడట. అతను ఇదేం పట్టించుకోలేదు. ఆ బ్రాహ్మణుడు శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం నుండి మొదటి 3 శ్లోకాలు చదువుకుంటాడట. అతను అట్లా చదువుకుంటూ మౌనంగా అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది ఏం చేస్తుంది, ఆ పదంతో ప్రారంభం అవుతూ ఉండి ఆయన పాటిస్తూ ఉన్నాడు. అభయం అంటే నిర్భయత అని, అభయం అంటే. ఆ బ్రాహ్మణుడు ఏనుగు వైపుకు వెళ్తూ ఉంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. అయ్యో పాపం ఈ బ్రాహ్మడేమో తెలియదు వెళ్ళిపోతున్నాడు, అదేమో అట్లా ఉంది, ఏం చేస్తుందో ఏమో అని వీళ్ళందరూ భయపడుతున్నారట. కానీ ఆ బ్రాహ్మణుడు అదంతా ఏం పట్టించుకోలేదు. నేరుగా ఆ పిచ్చి ఏనుగు దగ్గరికే వెళ్ళిండట. అతన్ని ఆ ఏనుగు అట్లా అరుస్తూ ఉంది అని చెప్పేసి కట్టె తీసుకొని కొడుతూ ఉన్నాడట. ఇంకా ఆ బ్రాహ్మణుడు రావడం చూసిన వెంటనే ఆ ఏనుగు కోపమంతా పోయి ప్రశాంతంగా పడుకున్నదట, మాట్లాడకుండా. ఈయన కొంతసేపు దాన్ని ఆ కట్టెతోని తాటించి ఈయన వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే ఆ బ్రాహ్మణుడు అట్లా శాంతియుతంగా తన దారిలో దాన్ని వెళ్ళిపోతుంటే రాజు ఆశ్చర్యపోయిండట. ఈయనకు అసలు విద్యలు తెలుసు, కానీ ఈయననే నియంత్రించలేకపోయిండు. ఆ పౌరులందరూ కూడా ఈ అద్భుతమైన సంఘటన చూసి ఇంకా ఆశ్చర్యపోతుండు. మనం ఇంత కష్టపడుతున్నాము, దాన్ని ఏమో చేయాలని ఈయన అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు, ఏం లేదు. ఈ బ్రాహ్మణుడు రాగానే అదేమో పోయి చక్కగా కూర్చున్నది ప్రశాంతంగా. ఈయన మరి కట్టెతోని కొట్టి మరీ వచ్చిండు, ఇదేంటిది అని. అయితే అప్పుడు ఆ రాజు ఆ బ్రాహ్మడి పాదాలపై పడి నమస్కరించి అడిగాడట, ఇంత శాంతి, మరి ఇంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి మీకు, అంత ఏనుగును మీరు నియంత్రించగలిగినరు, ఏ తపస్సులు చేస్తారు, ఏం పూజలు చేస్తారు మీరు తెలపండి స్వామి అని అడిగినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏం లేదు, నేను ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటారు. రోజు కొన్ని, నాకు వీలున్నన్ని నేను స్నానం చేసిన తర్వాత, అంతకు మించి నేను ఏం పూజలు చెయ్యను అన్నాడట. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయిండు. మరి ఇంత శక్తి అంటే కేవలం నేను అందులో 3 శ్లోకాలను పఠిస్తూ వెళ్ళినా అంతే, నా దగ్గర ఏం మంత్రాలు లేవు, పూజలు లేవు, ఏం లేవు అన్నాడట. అయితే అంత శక్తి ఉంది వాటికి అని చెప్పేసి రాజు ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణుని రాజభవనానికి రమ్మని అభ్యర్థించిండట. అప్పుడు అతనికి దాతృత్వంగా 100 బంగారు నాణాలు కూడా సమర్పించి మరి శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయంలోని శ్లోకాల పఠనాన్ని నేర్చుకున్నాడు. ఏదైనా ఒకసారి గురువుల వద్ద నేర్చుకోవాలి. ప్రతి కథలోనూ అంతే, వాళ్ళతో చెప్పించుకుంటారు. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఒకసారి మనం చెప్పించుకుంటే వాళ్ళు గురువులు అవుతారు, మనం శిష్యులు అవుతాం. అంటే కొంత వాళ్ళకి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళతోని చెప్పించుకోవాలన్నమాట. అట్లా ఈయన భగవద్గీతను ఆ 16వ అధ్యాయాన్ని, ఆ శ్లోకాల పఠనాన్ని ఏ విధంగా చదవాలో ఆ బ్రాహ్మడి దగ్గర అడిగి ఉపదేశం తీసుకున్నాడట. తీసుకొని ఆ ధర్మాత్ముడైన బ్రాహ్మణుడిని చక్కగా సత్కరించిండు. అయితే ఈ విధంగా ఈ రాజు ఖడ్గబాహు ఆ శ్లోకాలను పఠించాడు కొంతకాలం. ఒకరోజు ఏమైంది, తన కాపలదారుతో కలిసి ఆ పిచ్చి ఏనుగు ఉంది కదా, కొన్ని రోజులు ఈ భగవద్గీత ప్రాక్టీస్ చేసిండు. ఈయన చేసిన తర్వాత ఈయనకు దీని ప్రభావం ఉందా లేదా తెలుసుకోవాలి, మనకు ఉంటుంది కదా, మనలాంటోడే అన్నమాట రాజు. అది నిజమా కదా తెలుసుకోవాలని ఆ పిచ్చి ఏనుగును తీసుకొచ్చిండ్రట.
తీసుకొచ్చి ఆ ఉంచిన ప్రదేశానికి ఆ కట్లు తీసి విడిచిపెట్టమన్నాడట. ఆ ఏనుగు సంరక్షకులను ఆదేశించిండు. మరి ఉండాలి కదా, అది నిజంగానే వచ్చి కొట్టినా కొడుతుంది. ఆ ఏనుగు మళ్ళీ పరిగెడుతూ ఉన్నదట అని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ ఈ రాజు మళ్ళేంటిది ఏనుగుని తీసుకొస్తున్నాడు అని. ఇట్లా ఆ పౌరులందరూ చూస్తున్నారు. కానీ ఈ రాజు పోయిండట. పోతే చూసి అది మాట్లాడక కూర్చున్నదట, ఏమీ చేయకుండా ప్రశాంతంగా. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, రాజు వెళ్ళగానే పరిగెడుతుంది, పిచ్చి పిచ్చిగా అప్పటిలాగా ఏమో చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. వీళ్ళందరికీ పాపము నిరుత్సాహం అయిపోయింది ఈ ఏనుగు అట్లా పరిగెత్తకపోవడము. ఆ రాజు ఇంకా కట్టె తీసుకొని దాన్ని కొట్టడం కూడా ప్రారంభించిండట. ఆ తర్వాత రాజు ఇక అది మాట్లాడక ప్రశాంతంగా ఉందట. ఆ బ్రాహ్మడి పోతే ఎలా ఉందో ఇప్పుడు కూడా. ఎందుకు ఈయన అధ్యాయాన్ని పఠించిండు, ఆ శక్తి అనేది ఈయన దగ్గర ఉన్నది కాబట్టి దానికి లొంగిపోయిండు అనమాట ఆ ఏనుగు. మరి ఆ రాజభవనానికి తిరిగి వచ్చేసి అప్పుడు ఇక భగవద్గీతకి ఇంత మహత్యం ఉంది అని ఆయన తెలుసుకున్నాడు. జీవితంలో ఈ భగవద్గీత పారాయణం చేయాలని కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి అరణ్యానికి బయలుదేరిండు. అక్కడ అతను భగవద్గీతలోని 16వ అధ్యాయం నుండి ఆ శ్లోకాలను పఠిస్తూ శ్రీకృష్ణుడిని పూజించిండు. అట్లా త్వరగానే ఆయన కాంక్ష ఫలించి శ్రీకృష్ణుని పాదపద్మాలను పొందిండనమాట. ఇది 16వ అధ్యాయం యొక్క మహిమ అని. అతను ఎంత పాపాత్ముడైనా శ్రీకృష్ణుని పాదపద్మాలను పొందుతాడు అని ఖడ్గబాహు రాజు వలె అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసిండు. ఇది 16వ అధ్యాయము భగవద్గీతలో. దీని యొక్క మహిమను నిలిపే కథ. అందరూ శ్రద్ధగా విని ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.